మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఎటువంటి విభాగాల్లో ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే నెలలో మొదటి నుంచే కూడా మనకి రవి ఉచ్చస్థితిలో ఉంటాడు చెప్పాలంటే. సో వీళ్ళకి కొంచెం ఉచ్చస్థితిలో అంటే లగ్నాధిపతి అనుకుంటే రాశ్యాధిపతి అనుకోండి, ఉచ్చస్థితిలో ఉండడం మంచిదే. లగ్నంలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ స్థానంలో శని కుజుడు కలుస్తుంటే ఆ యొక్క కుజుడు భాగ్యస్థానంలో 12వ తేదీ వస్తూ ఈ రవి బుధులు ఇద్దరు కూడా దశమ స్థానంలోకి అంటే వృషభ రాశిలోకి సంచరిస్తున్నాడు. దశమంలోకి శుక్రుడు కూడా 10-14వ తేదీ లాభంలోకి వస్తున్నాడు, వచ్చి గురువుని కలుస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది మే మాసంలో అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. ఎవరికి దూరంగా ఉంటే మంచిది? ఏమన్నా సలహా ఉందా గురుగారు? అంటే ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుంది? అంటే త్వరగా అందరినీ నమ్మేస్తూ మోసపోతున్నారా, డబ్బు పరంగా మోసపోతున్నారా? మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడుండే గ్రహస్థితి అంటే మీరు ఎవరికి దూరం, దేనివల్ల మోసం అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుందండి. ఇప్పుడుండే గోచారం మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు ఆకస్మిక సంఘటన ఇక్కడికి వెళ్తే సడన్గా ఏదైనా జరుగుతుంది అనుకునే విషయాలకి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని నడుస్తూ శనిని కంట్రోల్ చేస్తున్న కుజుడు మళ్ళీ అష్టమంలోనే ఉన్నాడు. ఆ రెండు వ్యతిరేకమైనటువంటి డిఫరెంట్ ఎనర్జీస్ అవి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాత పరిస్థితి ఏంటంటారు? ఏమన్నా భంగం వాటిల్లో అవకాశం ఉంది? భంగం ఏమీ లేదులేండి, కానీ కొంచెం పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఎందుకంటే సన్ ఎగ్జాల్టెడ్ ఉన్నాడు కదా, కాబట్టి వస్తాయి. అది కాక తర్వాత రవి దశమ స్థానంలోకి వస్తాడు. కాకపోతే ఏంటంటే అన్నిటిని పట్టించుకోకూడదు, ఎందుకంటే కేతు లగ్నంలో ఉన్నాడు కదా, చాలా ఫ్రీగా అంటే చాలా ఈజీగా తీసుకొని వదిలేస్తుంటారు. అప్పుడు వీళ్ళకి లైఫ్ బాగుంటుంది. కేతు రాశిలో ఉన్నప్పుడు అన్నీ పట్టించుకుంటూ ఉంటే అది కనెక్ట్ అవ్వదు, ఇబ్బందిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ గమనించినట్లయితే ఉన్నత పదవులు అనుకోండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం అనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనుకోండి, కొంచెం వీళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరడానికి రవి ఉచ్చస్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే ఈ మాసంలో మొదటి 14 రోజులు కూడా. అయితే ఎంతైనా రాశిలో కేతు ఉన్నందుకు కొంచెం తెలియని వైరాగ్యం, ఆటంకాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి చెప్పాలంటే. అయితే వీరికి ధనపరమైనటువంటి విషయంలో ఈ మాసంలో బుధుడు, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు రవితో భాగ్యస్థానంలోని, అదే రవితో జర్నీలో దశమ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి వ్యాపారమైన, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికైనా సరే, నార్మల్ ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఇస్తాడు ఇక్కడ సింహం వారికి చెప్పాలంటే. అయితే ఇంకా బాగా గ్రోత్ రావాలంటే విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు చేసుకుంటే, అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాన్ని ఆటంకపరిచేటువంటి మహాదశలు, అంతర్దశలు నడుస్తుంటే మనం ఏం చేయలేం కదా, అది కొంచెం చూపిస్తుంది. ఇక వీరికి కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం అండ్ అదేవిధంగా వివాహం విషయంలో ఎవరైనా అంటే సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ మూలంగా కొంతవరకు వివాహ సంబంధించిన ముందుకు కదలడం అనేటువంటి చూపిస్తుంది. అయితే ఈ సింహం వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో శనితో ఉన్నాడు. కాబట్టి 12వ తేదీ వరకు స్టూడెంట్స్ అయితే ఏదైనా విద్యా విషయంలోని, మరియు ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఏదైనా భూమిని తీసుకునే విషయంలో, రైతులు వాళ్ళ పంటల విషయంలో, మామూలుగా యువకులు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు వేగం అనేటువంటిది పనికిరాదు, ఎక్కువ వేగం మీద వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ కుజుడు భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, రాజయోగ కారకుడు. ఈ రాజయోగ కారకుడు ఎప్పుడైతే అష్టమంలో శనితో ఉన్నాడో, పాపగ్రహంతో, పాప ఫలితాలు ఇచ్చే గ్రహంతో, క్రూర గ్రహాలతో ఉన్నాడో, ఇది వాహన ప్రమాదాలని, జల ప్రళయాలని, జల ప్రమాదాలని చూపిస్తూ ఉంటుంది. అంటే జలం దగ్గరికి వెళ్ళి అక్కడేదో ఇబ్బంది రావడం. కాబట్టి వీలైనంత మట్టుకు యువకులు, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, యువకులు ఈ గ్రహంతో ఉన్నందుకు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే విద్యార్థులకి మంచి ఇది చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ అంతా కూడా, అంటే 3-4 వారాలు. మరియు అదేవిధంగా గతంలో ఏదైనా ఫలానా ఇన్వెస్ట్మెంట్ చేశాను, గోల్డ్ ఏదో కొన్నాను, చాలా ఎక్కువ రేటుకు పెట్టుకునేసాను, మళ్ళీ నాకు ఆ రేట్ వస్తుంది రాదా అనుకొని దాని మీద క్యాష్ చేసుకుందాం, కొంచెం రేట్ వస్తే బాగుండు అనుకునేటువంటి వారికి ఇక్కడ కొంచెం ఆపర్చునిటీ దొరుకుతుంది చెప్పాలంటే సింహం వారికి. విదేశీ సంబంధాలు కుదరడము, విదేశాల్లో ఉండేటువంటి వారు
వీళ్ళు చేసేటువంటి బిజినెస్కి కొంతవరకు ఫండింగ్ చేయడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. శనివారము మంగళవారం ప్రత్యేకంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పండి. అలాగే మరొక విషయం ఏంటంటే తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు 12వ తేదీ వరకు పనికిరావు చెప్పాలంటే. లాంగ్ జర్నీస్ దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, కొంత రాజకీయ నాయకుల వల్ల, కొన్ని ఆలోచనలు వల్ల వీళ్ళకి కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మే 14వ తేదీ తర్వాత నుంచి ఇంకా అనుకూలంగా ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి దశమంలో కూర్చుంటాడు కదా, అనుకూలంగా ఉంటుంది 14వ తేదీ నుంచి. ఎందుకంటే ఇక్కడ రవి దశమంలోకి వస్తాడు, గురువు మన కుజుడు కూడా శనిని వదిలి కొంచెం తన ఓన్ హౌస్లోకి వస్తాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం వీళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేటువంటి ఉద్యోగాలు కానీ, లేకపోతే ఈ ఈ మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇటువంటివి చాలా అనుకూలంగా ఉంటాయి చెప్పాలంటే. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వివాహం చెప్పాను కదా ఇందాక, వీళ్ళకి ఏంటంటే 12వ తేదీ తర్వాతే కొంత అనుకూలత ఉంది వివాహం ప్రయత్నాల్లో. రెండవది ఏంటంటే విదేశీ సంబంధాలండి. విదేశీ సంబంధాలు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారితోని, లేకపోతే టెక్నీషియన్స్, లేనట్లయితే మనకి చూడండి మనకి ఎక్స్రేలు డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిల్లో చేసేటువంటి వారితో కొంచెం తొందరగా కుదిరే ఛాన్సెస్ ఉంది వీరికి. ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందంటారా? ఇప్పుడు పోలీసుల కారకుడు కుజుడు, ఆయన బయటికి రావాలి అంటే అట్లాగా 9th హౌస్లోకి వస్తే కొంత రిలీఫ్ వస్తుంది. 12వ తేదీ తర్వాత నుంచి కొంత గుడ్ న్యూస్ ఉందని చెప్పొచ్చు మనం చెప్పాలంటే. అలాగే కొంచెం సంతానం పొందుదామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇప్పుడు కొంచెం 14వ తేదీ తర్వాతే కొంచెం, ఎందుకంటే గురువు సంతాన కారకుడు, దానికి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళ గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మెడికల్ పరంగా తీసుకునే ట్రీట్మెంట్స్కి ఇక్కడ కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందా? ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళకి ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము, శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన, కాస్త గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించడము, కొంచెం ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని ధ్యానం చేసుకోవడం చేస్తే మంచిది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే అష్టమ శని నడిచేటప్పుడు, పర్టికులర్ అష్టమ శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, ఏలినాటి శని కానివ్వండి నడిచేటప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోవడం మంచిది ప్రధానంగా. మరియు నూనె ఉంటుంది కదండి, ఆయిల్, ఈ ఆయిల్ని టెంపుల్స్లో మన వీళ్ళకి ఇది దీపారాధన కోసమనో లేకపోతే వంట నూనె అయితే కనుక టెంపుల్లో మనకి ఆలయంలో ఈ ప్రసాదాలు అవి చేస్తుంటారు, వాటికి కనుక ఇచ్చినట్లయితే శని ప్రభావం దైవ కాంకర్యం కోసం వాడారు కాబట్టి ఆ యొక్క దోషం అనేటువంటి తగ్గుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుత గ్రహస్థితి ఏ విధంగా ఉందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.